ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించారో తెలుసుకోబోయే ముందుగా అందరికీ హ్యాపీ గురువారం అండి. హ్యాపీ థర్స్డే ఫ్రెండ్స్. గురువారం శుభాకాంక్షలు. బాబాగారి ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి, గురువారాన్ని ఈ గురువారం రోజున నీ సాయి నీకు ఇస్తున్న ఈ గురువారం ఆనందంగా అందుకోమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు జార విడుచుకోవద్దు బిడ్డ. ఇది కేవలం నీకోసం మాత్రమే. వదులుకున్నావా నీకే నష్టం. జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? బిడ్డ, ఈరోజు కేవలం నీకోసమే ఈ వరాన్ని తీసుకొచ్చానమ్మా. ఇది అందరూ అందుకునే వరం కాదు. ఇది నీ సాయి నీకోసమే తెచ్చిన గురువరం తల్లి. ఆనందంగా అందుకు. నాకెంతో ఇష్టమైన ఈ గురువారం రోజున నీకు ఈ గురువరాన్ని అందివ్వడానికి పరుగు పరుగున వచ్చాను. అస్సలు వదులుకోవద్దు బిడ్డ. ఇది చూసిన వెంటనే విను తల్లి. ఈరోజు కేవలం నేను నిన్ను మాత్రమే ఎంచుకున్నాను. ఈ సాయి వరాన్ని కాదనకుండా అందుకుంటావు కదా. నువ్వు గెలవాలని ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. అయినా సరే నీకు విజయం రాకపోయినా కానీ నా బాబా నాకు తోడు ఉన్నారు. నేను కోరుకున్న విజయం వచ్చేలా చేస్తారు, నన్ను గెలిపిస్తారు అని నా మీద ఎంతో నమ్మకంతో మనోధైర్యంతో ఉన్నావు. నువ్వు ఎప్పుడూ కూడా అలానే ధైర్యంగా ఉండు తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపవద్దు. ఒకవేళ నువ్వు నీ ప్రయత్నాన్ని ఆపావు అంటే మళ్ళీ మొదటి నుంచి చేయాలని ఆలోచిస్తున్నావు కదా. ఒకవేళ ఇంకొకసారి ప్రయత్నిస్తే అసలు విజయం వస్తుందా, లేదా ఇంతకు ముందులానే నిరాశ మిగులుతుందా అన్న అనుమానంలోనే ఉన్నావు. ఇదే కదమ్మా నీ మనసులో ఉన్న ఆలోచనలు. నువ్వు కోరింది అసలు జరుగుతుందా లేదా అన్న సందేహంలో ఉన్నావు కదా. ఆ భయమే కదా నిన్ను జీవితాంతం బాధ పెడుతుంది. తల్లి, నీ మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కదా. ఎందుకమ్మా అనవసరంగా ఆలోచిస్తున్నావు? ఎందుకు చెప్పు. ఒక విషయం నీ జీవితంలో జరిగింది, అది నేను కాదనను. అలా అని జరిగిపోయిందే తలుచుకొని ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? నేను నిన్ను గమనించానమ్మా. ఈరోజు నువ్వు ఎంతో ఏడ్చావు, బాధపడ్డావు. అదంతా నేను చూశాను. అందుకే నీకు నీ సాయి వరాన్ని అందించడానికే ఈ సందేశం తీసుకొచ్చానమ్మా. ఈరోజు నువ్వు లేచినప్పటి నుంచి ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా. మధ్యలో ఏడుస్తూ ఉన్నావు. ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కూర్చొని ఉన్నావు. నీ జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఇక అదే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా తల్లి? జీవితం ఎలా అయితే ముందుకు వెళ్తూ ఉంటుందో అలానే నువ్వు కూడా ఆగకుండా వెళుతూనే ఉండు. ఖచ్చితంగా నీ జీవితం సంతోషంగా ఉంటుంది బిడ్డ. నేను చెప్పినవన్నీ నిజమే కదా. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వు బాబా అని నువ్వు నన్ను కోరావు కదా. ఒక్కటి చెప్పనా అమ్మా? నీకు నువ్వుగా వచ్చి నన్ను పూజిస్తున్నావు, నన్ను ప్రార్థిస్తున్నావు అని అనుకుంటున్నావు. కానీ అది నిజం కాదు. నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను కాబట్టే నువ్వు నన్ను చూడగలుగుతున్నావు, పూజించగలుగుతున్నావు. అసలు చెప్పాలి అంటే ఈ సందేశాలను కూడా నువ్వు వినగలుగుతున్నావు. బిడ్డ, ఈరోజు నువ్వు నన్ను చూడడం కోసం, నా ఆశీర్వాదం కోసం నా దగ్గరికి వచ్చావు కదా. నేను నిన్ను చూశానమ్మా. అలానే నువ్వు నా వద్దకు వచ్చి ఒక తీరని కోరికను కోరావు. నీ సమస్య నుంచి బయటపడేయమని అడిగావు కదా. అది ఖచ్చితంగా నెరవేరుస్తాను. కొంతమంది నా బిడ్డలు నా దగ్గరికి రాలేక ఇంట్లోనే కుమిలిపోతూ కూర్చున్నారు. బాబా, నేను మీ వద్దకు రాలేకపోతున్నానే, నాకు మీ దర్శన భాగ్యాన్ని ఎప్పుడు కలిగిస్తారు అని. చూడు తల్లి, నేను ఎక్కడో లేనమ్మా. నువ్వు నమ్మితే నీలోనే ఉన్నాను. నీ కళ్ళ ముందే, నీ పక్కనే, మీ ఇంట్లోనే కొలువై ఉన్నాను. సంతోషంగా ఉండు తల్లి. ఎలాంటి దిగులు కూడా పెట్టుకోవద్దు. నువ్వు నా వద్దకు రాలేకపోతే నేనే నీ వద్దకు వస్తాను కదా. నా బిడ్డల సంతోషమే నా సంతోషం. నువ్వు నన్ను చూడడానికి రాలేదనే నేను వస్తున్నాను. ఇదిగో
ఇప్పుడు కూడా ఈ గురువారం రోజున నీకు వరాన్ని ఇవ్వడానికే నీ దగ్గరికి వచ్చాను. ఇక నీ కష్టం ప్రయత్నం అస్సలు వృధా కాదమ్మా. నీ నమ్మకం నీ చెయ్యి వదలదు. గుర్తుపెట్టుకో తల్లి, ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలనేటివి వస్తుంటాయి, పోతుంటాయి. అంత మాత్రాన జీవితంలో ఉన్న కష్టాలన్నీ నీకే అని భయపడితే ఎలా, బాధపడితే ఎలా చెప్పు? నీ పనులన్నీ జరగకపోవడానికి, కోరికలు తీరకపోవడానికి ఒక కారణం ఉంది. నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పులు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నావు. బాబా, అసలు ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అనుకుంటూ ఆశ్చర్యపోతున్నావా? చూడు తల్లి, నీ సమస్యలు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. ఇది విధి రాతమ్మా. ఎవరు తలుచుకున్నా సరే దీన్ని మార్చలేరు. కానీ నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి కావడంతో నీ కష్ట సమయం కాస్త తగ్గిస్తాను. అది కూడా నువ్వు నా బిడ్డవి కాబట్టి. ఎవరి మనసులో అయితే ప్రేమ, అభిమానం నిండి ఉంటుందో ఆ మనసులోనే ఎక్కువగా దుఃఖం, బాధ కూడా చేరుతుంది. నేను ఈ మాటలు ఎవరి గురించి ఎందుకు ఇలా అంటున్నానో ఈ పాటికే నీకు అర్థమైపోయింది కదా. ఇంకెవరు? దీనంగా నన్ను చూస్తూ నా మాటలు వింటున్న నువ్వే తల్లి. నీ మనసు నిండా ప్రేమ, అభిమానంతో నిండిపోయి ఉంది కదా. ఒకరి ముందు చేయి చాచడం కూడా నీకు నచ్చదు కదా. కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని ఒక తండ్రిలా నన్ను భావిస్తావు. అప్పుడు ఆ సమయంలో నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందమ్మా. నా బిడ్డగా నిన్ను నేను పూర్తిగా సొంతం చేసేసుకున్నాను తల్లి. ఇక నువ్వు దేనికోసమో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా సాయం చేయమని అడగాల్సిన అవసరం లేదు. నీకు కావలసినవన్నీ స్వయంగా నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ చేతిలో పెడతాను. నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడతాను. నా కంటి పాపలా, కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను. నీకైన సామ్రాజ్యాన్ని కూడా సృష్టిస్తానమ్మా. ఇవన్నీ అతి త్వరలోనే నీకు దక్కబోతున్నాయి. ఇక నీ ఎదుగుదల ఎలా ఉంటుందంటే ఆకాశంలో మెరిసే నక్షత్రంలా మెరుస్తూ ఉంటుంది. బిడ్డా, నువ్వు ఆనందంగా ఉంటే నీ సాయికి కూడా ఆనందమే. కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉండు. కంట కన్నీరు రానివ్వకు. నువ్వు నన్ను అడిగిన ప్రశాంతమైన జీవితం నేను నీకు ఇస్తాను. నీకు కావలసినవన్నీ నీకు అందిస్తాను. ఇక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే అన్నీ అంతా కూడా నా బాబా చూసుకుంటారు అని ధైర్యంగా ఉండు చాలు. మిగతాదంతా నేను చక్కబెడతాను. సంతోషంగా ఉండు బిడ్డా. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. నీకెందుకు చెప్పు దిగులు, భయము? ఇక అతి త్వరలోనే నీ సాయి వరాన్ని నువ్వు అందుకోబోతున్నావమ్మా. ఈ గురువాకు అస్సలు పొల్లుపోదు తల్లి. నీ బాబా చెప్పినట్లుగానే అన్నీ జరుగుతాయి. నువ్వు నా దగ్గరికి వచ్చినా రాకపోయినా నేనే నిన్ను వెతుక్కుంటూ నీకోసం వచ్చి మరీ నీ ఇంటి తలుపు తట్టి మరీ నువ్వు కోరింది నీ చేతిలో పెట్టి పెడతాను. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు. సంతోషంగా ఉండు చాలు. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా రక్షక కవచంలా నీ చుట్టూనే ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు? దేనికి కూడా భయపడకు. నీకైన సమయం మంచి సమయం రాబోతుంది. సంతోషంగా ఉండు బిడ్డా. నీ సాయి తండ్రి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక నీకు సంతోషమేగా. హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి. ఈ గురువాకు అంటే ఈ గురువారం రోజున బాబాగారు మనకి ఒక మంచి వరాన్ని అందించడానికి వచ్చారు. అలానే మన జీవితంలో మనం ఎన్నో కష్టాలను పడ్డాము, సమస్యలను ఎదుర్కొన్నాము. ఇక వాటన్నిటిని కూడా తొలగించే ఒక ఏకైక మార్గం బాబాగారు మనకి అతి త్వరలోనే చూపబోతున్నారన్నమాట. కాబట్టి బాబాగారు చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకుండా, సాయి మాటల్ని అలక్ష్యం చేయకుండా, బాబాగారు చెప్పే ప్రతి మాట, ప్రతి వాక్యం కూడా, ప్రతి వాక్కుని కూడా మనసులో ఉంచుకొని జాగ్రత్తగా విన్నట్లయితే జీవితం అనేది చాలా అంటే చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. బాబాగారు చెప్పారు అంటే దీని వెనుక ఏదో ఒక అర్థమైతే ఉంటుందన్నమాట. అసలు ఇప్పటికే చెప్పాలి అంటే చాలామందికి కూడా పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది బాబాగారు అసలు ఏం చెప్పారు, ఎవరి గురించి చెప్పారో కూడా మీకు అర్థమైంది కదా. మరి బాబాగారు చెప్పిన మాటలు మీ అందరికీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.